హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 21. పెళ్లి అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో చాలా సంతోషంగా అయిపోవడంతో అందరూ ఫోటోలు దిగాక అప్పుడు ధీరజ్ వల్లిని భోజనాల దగ్గరికి తీసుకువెళ్లారు. హమ్మ! ఇప్పటికైనా పెడుతున్నార్రా అయ్య! మార్నింగ్ నుండి ఉపవాసం అని కనీసం జ్యూస్ కూడా ఇవ్వలేదురా బాబు అని చెప్పింది వల్లి నీరసంగా ధీరజ్ భుజంపై వాలి. ఆమె అలసిపోయిన మొహాన్ని చూసిన ధీరజ్ అతడికి వడ్డించిన భోజనం కలిపి వల్లికి అతడే తినిపించడం స్టార్ట్ చేశాడు. మన ఫోటోగ్రాఫర్ బాబు అక్కడ కూడా వాళ్ళని వదలకుండా వల్లి, ధీరజ్ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటే అక్కడ కూడా వాళ్ళ ఫోటోలు తీసేశాడు. వాళ్ళిద్దరూ అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే విరాజ్, ప్రసన్న, క్రాంతి, సుమన అల్లరి ఎక్కువైపోయింది అక్కడ. కానీ మనోళ్ళు వాళ్ళ గోల పట్టించుకునేలా లేరు. ఇద్దరూ చాలా ఆకలిగా ఉండడంతో వాళ్ళ గోల వాళ్ళకే వదిలేసి ఇద్దరూ కడుపు నిండా తినిపించుకొని లాస్ట్‌కి వల్లి పాప ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ధీరజ్‌కి అప్పుడప్పుడు ఓ స్పూన్ పెడుతూ ఉంటుంది. హమ్మయ్య! కడుపు నిండిందిరా సామి! ఇంకా మనతో ఏమైనా చేయిస్తారా వీళ్ళు? అని అడిగింది వల్లి పాప. ఒసేయ్! నువ్వు పెళ్లి కూతురువే. కాస్త పెళ్లి కూతురులా బిహేవ్ చేయవే అన్నాడు ధీరజ్. పెళ్లి కూతురులా అంటే సిగ్గుపడాలారా ఇప్పుడు నేను? అంది వల్లి మొహం ఒకలా పెట్టుకొని. సైలెంట్‌గా ఉండవే ముందు నువ్వు. నేను హుండా. ఏం చేస్తావురా? హ! అని అంది వల్లి. అంతే నెక్స్ట్ మినిట్ వల్లి పాప నోరు మ్యూట్ అయ్యింది. ధీరజ్ బాబు చేయి వల్లి చీర నుండి ఆమె నడుమును తాకగానే. రేయ్! ఏం చేస్తున్నావురా? అంది వల్లి వణుకుతున్న గొంతుతో. సైలెంట్‌గా ఉండమంటే ఏదో వాగుతున్నావు కదా! అందుకే ఇలా అయితే సైలెంట్‌గా ఉంటావని ధీరజ్ ఎటువైపుకో చూస్తూ చెప్పాడు. సిగ్గులేనోడా! చెయ్యి తీరా. నేను సైలెంట్‌గానే ఉంటాను కానీ, నోరు తెరిచావనుకో అందరి ముందు ముద్దు పెట్టేస్తాను ఏమనుకున్నావో అని ధీరజ్ అనేసరికి వల్లి పాప మూతి 30 వంకర్లు తిప్పుకొని నెక్స్ట్ ఏం కార్యక్రమం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. వీళ్ళ భోజనాలు అందరి భోజనాలు ముగియగానే ఇక ఇంట్లోకి తీసుకువెళ్లారు వల్లి, ధీరజ్‌ని. ఆల్రెడీ చీకటి పడుతూ ఉండడంతో వల్లితో అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించి కవిత గారు ఒక్కసారిగా కూతుర్ని హత్తుకొని ఏడవడం మొదలుపెట్టారు అప్పగింతల టైం అవ్వడంతో. అరవింద్ గారు అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. కూతుర్ని అందరి తండ్రుల కన్నా ఓ మెట్టు ఎక్కువగా ప్రేమగానే పెంచుకున్నారు. కొడుకు కన్నా కూతురు అంటేనే ఆయనకి పంచప్రాణాలు. వల్లి పుట్టినప్పటి నుండి ఆమె ఇది కావాలి అని అడగక ముందే ఆమె కళ్ళ ముందు ఉంచాడు. ఇక ఆమె అడిగింది అయితే నిమిషాల్లో తెచ్చి ఆమె ముందు పెట్టేవారు. ఆమె పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వల్లి ఇష్టాన్ని ఆయన ఏనాడు కాదు అనలేదు. అలాగే ధీరజ్‌ని కూడా. కూతురు ఇష్టానికి ఏనాడు ఆయన అడ్డు చెప్పలేదు. ఇంకా ఆయన వెనుక ఉండి కూతుర్ని ప్రోత్సహిస్తారు. ఆయన బాధగా కూతుర్ని హత్తుకొని జాగ్రత్త తల్లి అని చెప్పారు. ఆయన బయటకి ఏడవలేదు. కానీ వల్లి మాత్రం తండ్రిని పట్టుకొని గంట సేపు వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఎవరు ఊరుకోబెట్టినా ఊరుకోలేదు. అంత ప్రేమ వల్లికి తండ్రి అంటే. ఆ తర్వాత క్రాంతిని, సుమనని హగ్ చేసుకొని ఏడ్చింది. క్రాంతి, సుమన ఎప్పుడూ తనని చెల్లిలాగా చూడలేదు. వాళ్ళ బిడ్డగానే చూశారు. వాళ్ళ పిల్లలతో సమానంగా వల్లిని చూసేవారు. అన్న, వదినను పట్టుకొని కూడా చాలాసేపు ఏడ్చి, ఆ తర్వాత ఆయుని, నిషికాని కూడా పట్టుకొని ఏడుస్తూ ఉంటే, పిల్లలిద్దరూ కూడా "అత్త నువ్వేడిస్తే మాకేడుపొస్తుంది. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాము" అని ఆయుబాబు అంటాడు. వాడి ముద్దు ముద్దు మాటలకి వల్లి తన కన్నీళ్లు తుడుచుకొని, "నా బంగారాలు అత్త మీకోసం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కదా! ఏడవద్దు" అని వాళ్ళ ఇద్దరిని సుమన చేతికి అందిస్తుంది వల్లి. ధీరజ్ కట్నం వద్దు అనేసరికి వల్లి పేరు మీద సగం ఆస్తి రాసి ఇచ్చేశారు అరవింద్ గారు. ఇక ఆయన కూతురికి ఇచ్చారు కాబట్టి ధీరజ్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ధీరజ్ వల్లిని ఊరుకోబెట్టి తను ఇప్పుడు నా భార్య మావయ్య. నా భార్యని నా ప్రాణంలా చూసుకుంటాను.
అని అందరినీ ఓదార్చి, ఆ తర్వాత సుభద్ర, అనిల్ గారు కూడా అరవింద్ గారు, కవిత గారిని ఓదార్చి, "వల్లిని మా కూతురులా చూసుకుంటాం వదిన. తన గురించి ఏం బాధపడొద్దు మీరు. తను మా ఇంట్లో కూడా మీ ఇంట్లో లాగే ఉంటుంది" అని అన్నారు. అరవింద్, కవిత గారు క్రాంతి, సుమన, వల్లి చేతుల్ని ధీరజ్ చేతుల్లో పెట్టి, అలాగే సుభద్ర, అనిల్ గారి చేతుల్లో కూడా పెట్టి, "ఇప్పుడు మా అమ్మాయి ఇక్కడి నుండి మీ అమ్మాయి" అని చెప్పి అప్పగింతలు అయిపోయాక వల్లిని అత్తారింటికి సాగనంపుతారు. అరవింద్ గారి చేతులు వదలలేక వదిలి కార్ కదలడంతో వల్లి ధీరజ్ మెడని కరుచుకుపోయి ఏడుస్తూ ఉంటుంది. సగం దూరం వరకు కూడా. అసలు ఆమె ఎంతకీ ఏడుపు ఆపలేదు. అరవింద్ గారు గుర్తొచ్చేసరికి డాడీని చాలా మిస్ అవుతాను ధీరా అని చెప్పి కర్చీఫ్‌తో ముక్కు తుడుచుకొని అప్పుడు ధీరజ్ కళ్ళల్లోకి చూస్తుంది. ఓయ్! మీ డాడీ మనకేమంత దూరంలో లేడు కదా! నీకు నచ్చినప్పుడు వెళ్లి చూసి వద్దువు గానీ ఇలా ఏడవకు అని ఎర్రగా మారి ఉబ్బిన ఆమె కళ్ళ మీద ముద్దు ఇచ్చి, ఎయిర్ బ్లో చేసి కర్చీఫ్‌తో ఆమె ఫేస్ అంతా క్లీన్ చేసి, ఆమెని అతడి భుజంపై పడుకోబెట్టుకున్నాడు ధీరజ్. బెంగగా అతడిని కరుచుకుపోయి అరవింద్ గారు గుర్తొస్తూ ఉంటే, ఆమె బాధని దిగమింగుకొని ఉంటుంది వల్లి. పొద్దున నుండి ఉన్న నీరసం వల్ల వల్లి ధీరజ్ భుజం పైన నిద్రపోతే, గంట తర్వాత ధీరజ్ వల్లిని నిద్రలేపుతాడు. "ఇంటికి వచ్చేశామే" అని. అత్తవారిల్లు ఎలా ముస్తాబయ్యుంటుందో చూద్దామని ఆత్రంగా కార్ గ్లాస్ డౌన్ చేసి బయట నుండే చూస్తూ ఉంటుంది వల్లి. వాళ్ళ ఇల్లు అంత పెద్దదిగా కాకపోయినా చాలా బాగా ఉంటుంది. ధీరజ్ వాళ్ళ ఇల్లు కూడా. అందంగా డెకరేషన్ చేసి, బయట శ్రీవల్లి, ధీరజ్ కటౌట్ చూసి ధీరజ్ వైపు చూస్తుంది వల్లి. "ఎలా ఉంది?" అన్నట్టుగా కళ్ళు ఎగరేశాడు ధీరజ్. సూపర్ అన్నట్టు చెయ్యితో సైగ చేసి చూపించి, అందరూ కారు దిగి ఇంట్లోకి వెళ్ళాక లాస్ట్‌కి ధీరజ్‌ని, వల్లిని రమ్మని చెప్పి వాళ్ళిద్దరిని గుమ్మంలోనే ఆపేస్తారు. అప్పగింతల అప్పటి నుండి చిరాకుగా జరిగే తంతులని చూస్తూ ఉన్న ఇంద్రాణి, ఇంకా మన్విత ఇల్లు రాగానే ఇక వేరేవి వాళ్ళకి సంబంధం లేనట్టు వాళ్ళ బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోయి దున్నపోతుల్లా నిద్రపోతారు. సుభద్ర గారు వచ్చి కొడుకు, కోడలికి దిష్టి తీసి వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టి, "కుడికాలు పెట్టి ఇంట్లోకి రా అమ్మా" అని సుభద్ర గారు చెప్తే, "అప్పుడే ఎలా రానిస్తానమ్మా" అని ప్రసన్న, విరాజ్ గుమ్మానికి ఎదురుగా నిలబడతారు. "ఏం కావాలి మరి మీకు నేను ఇంట్లో రావాలి అంటే" అని అడుగుతుంది వల్లి నవ్వుతూ. "మా అన్నయ్య పేరు, నీ పేరు చెప్పి ఇంట్లోకి రావాలి" అని ప్రసన్న అనడంతో, "ఓకే" అని నేను శ్రీవల్లి, మా ఆయన ధీరజ్‌తో కలిసి వచ్చాను అని చెప్తుంది. వల్లి చెప్పిన దానికి విరాజ్, ప్రసన్న హో అని అరుస్తూ క్లాప్స్ కొట్టారు గట్టిగా. "అన్నయ్య, వదిన చెప్పింది. నెక్స్ట్ నువ్వే" అని విరాజ్ అనడంతో ధీరజ్ వల్లి భుజం చుట్టూ చేయి వేసి, "నేను ధీరజ్ నా భార్య శ్రీవల్లితో కలిసి వచ్చాను" అని చెప్పడంతో అందరూ హ్యాపీగా క్లాప్స్ కొట్టి, "ఇక ఇంట్లోకి పదండి" అనడంతో, "అప్పుడే ఎలా వస్తారు? ఆడపడుచు కట్నం ఎక్కడా?" అని అడుగుతుంది ప్రసన్న. ధీరజ్ ఓ పెద్ద కట్ట తీసి ప్రసన్న చేతిలో పెట్టాక, వల్లి ఒక స్పోర్ట్స్ బైక్ కీస్ విరాజ్ చేతిలో పెట్టి, ఒక డైమండ్ నెక్లెస్ సెట్ ఉన్న జ్యువెలరీ బాక్స్ ప్రసన్న చేతిలో పెడుతుంది. అవి చూసి విరాజ్, ప్రసన్న షాక్ అయ్యి ఇద్దరూ వదినని హత్తుకొని, "థాంక్యూ వదినమ్మ" అని ఇక వాళ్ళిద్దరూ ఇంట్లోకి రావడానికి దారిస్తారు. వల్లి ధీరజ్ వైపు చూసి సంతోషంగా అత్తారింట్లో కుడికాలు పెడుతుంది భర్తతో కలిసి. వల్లి ఇంట్లోకి అడుగుపెట్టాక సుభద్ర గారు ఇద్దరిని దేవుడి గదికి తీసుకువెళ్ళి వల్లి చేతితో దీపారాధన చేయించాక వల్లిని ప్రసన్న రూమ్‌కి పంపించి ధీరజ్‌ని అతడి రూమ్‌కి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటారు. ఇక ధీరజ్ కళ్ళతోనే ఫోన్ చేస్తాను అని సైగ చేసి అతని రూమ్‌కి వెళ్ళిపోతే, "పద వదిన టైర్డ్ అయ్యావు. ఫ్రెష్ అయి పడుకుందువు గాని" అంటూ వల్లిని తన రూమ్‌కి తీసుకువెళ్తుంది ప్రసన్న. ఇక ఆడపడుచు వదిన రూమ్‌కి వెళ్ళాక హెవీగా ఉన్న నగలు కొన్ని తీసేసి తన పూల జడ తీయడంలో హెల్ప్ చేస్తుంది ప్రసన్న. ఇక వల్లి ఒక నార్మల్ శారీ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి తలలో ఉన్న జిడ్డంతా పోయేలా గంట పాటు స్నానం చేసి తనకు వచ్చినట్టుగా చీర కట్టుకొని వచ్చి ఇక బెడ్ మీద వాలిపోతుంది. అప్పుడే ప్రసన్న వచ్చి బలవంతంగా వల్లిని లేపి, "వదినా అలసిపోయావు, కాస్త ఈ జ్యూస్ తాగి పడుకో" అని వల్లికి బలవంతంగా తాగించి, "వదినా నేను కిందికి వెళ్తున్నాను, అమ్మ వాళ్ళ రూమ్‌లో పడుకుంటాను" అని ప్రసన్న వెళ్ళిపోతే వల్లి హాయిగా నిద్రపోయింది. ఇంకా ఉంది
మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.